அதுக்கு மகிமை உண்டாவதாக. சீக்கிரமாக நான் தமிழில் ஜெபிக்கணும். முழு நேரமும் தமிழில் நான் மெசேஜ் கொடுக்கணும் இல்லையா? ஏன்னா வருகிற நாட்களில் சென்னை டயசிஸில் இருக்கிறதுனால ஒருவேளை சென்னையில் போட்டாங்கன்னா தமிழ் சபையில் தான் போடுவாங்க. அதற்காக தான் நான் கூட ட்ரை பண்ணின்னு இருக்கிறேன். சிட்டிலேயே இருக்கணுன்றதுக்காக ஆல்ரெடி ஒரு சபை எழுதி கொடுத்துட்டு வந்திருக்கிறேன். நான் அதற்காக தமிழ்லேயே ஜெபிக்கணும், தமிழ்லேயே மெசேஜ் கொடுக்கணும், எல்லாமே தமிழில் நடத்தணும். அதுக்காக ப்ராக்டிஸ் பண்ணுறேன் நான். நீங்களும் எனக்காக ஜெபம் பண்ணுங்கள். దేవునికి మహిమ కలుగును గాక. ఉపాగమం 2వ అధ్యాయం 7వ వచనం, ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఉపాగమం 2వ అధ్యాయం 7వ వచనం, ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 7వ వచనం. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యములో ఇక్కడ ఈ వాక్యములో 3 విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాం, ప్రభు చిత్తం అయితే, టైం మనకు సరిపోతే. ఇందులోనే ఈ వాక్యంలోనే 3 విషయాలు, 3 దీవెనలు మనకు ఉన్నట్టు బైబిల్ మనకు చెప్తుంది. ఇదే వసనத்தில் இல்லையா 3 ఆశీర్వాదం இருக்குது. నీ చేతుల పనులన్నిటిలో నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించును అనేది బైబిల్ చెప్తుంది. உன்னோட கையின் பிரயாசத்தை நீ ஆசீர்வதிக்கிறதுக்காக நீ சாப்பிடுவா என்ற மாதிரி ஆண்டவர் சொல்கிறார். దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనకి నేర్పిస్తుంది. ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు ప్రదేశంలో, ఐగుప్తు దేశంలో వారు 400 సంవత్సరాలకు పైగా ఆ యొక్క దేశంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు వారిని విడిపించి దేవాది దేవుడు వారిని తీసుకొని వచ్చినప్పుడు వారి కష్టాల్లో, వారి బాధలో, వారి ఇబ్బందులో వారిని జ్ఞాపకము చేసుకొని 40 సంవత్సరాలు 40 வருஷம் வனாந்திரத்தில் கஷ்டத்திலையும் துன்பத்திலையும் வேதனையிலையும் ஆண்டவராக இயேசு கிறிஸ்து அவங்களுக்கு துணையாக நின்னார். దేవాది దేవుడు 40 సంవత్సరాలు ఆ యొక్క ఐగుప్తులోంచి విడిపించిన తర్వాత అరణ్య ప్రాంతంలో దేవుడు తోడయ్యుండి వారిని చక్కగా మరి యొక్క కానాను దేశానికి, మరి ఆశీర్వదించబడిన దేశానికి దేవాదేవుడు తీసుకుంటూ వస్తున్న సమయంలో 40 సంవత్సరాలు అరణ్య ప్రదేశంలో జరిగిన ఒక సంగతి ఇది. దేవాది దేవుడు அந்த 40 வருஷம் ஆண்டவராக இயேசு கிறிஸ்து அந்த அந்த வனாந்திரத்தில் நடந்த ஒரு சம்பவத்தில் ஆண்டவர் சொல்கிறாரு, உனக்கு ஒரு குறையும் இருக்காது, உன் கையின் ప్రయాసத்தை నీ కండిపా నీ సాపిడువాయి, నీ యొక్క పనులన్నిటిలో నేను ఏమై ఉంటాను, నీ చేతి పనులన్నిటిని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకి తెలియచేస్తుంది. అర్థమైందండి? ఈ 40 సంవత్సరాలలో వాళ్ళకు వచ్చిన కష్టములో, వాళ్ళకు వచ్చిన బాధలో, వాళ్ళకు వచ్చిన ఇబ్బందులో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని, దేవుడు వారి యొక్క శ్రమని జ్ఞాపకం చేసుకొని, వారి యొక్క దుఃఖాన్ని జ్ఞాపకం చేసుకొని, వారి కుటుంబం యొక్క పరిస్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకొని, వారికి ఏది అవసరమో దానిని జ్ఞాపకం చేసుకొని దేవుడు అంటూ ఉన్నాడు, నీ చేతు పనులన్నిట్లో నుంచి నేను నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను అని చెప్పి వారిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈరోజు నిన్ను కూడా గత 10 మాసాల్లో నీకొచ్చిన కష్టములో, నీకొచ్చిన బాధలో, నీకొచ్చిన ఇబ్బందులో, నీకొచ్చిన వేదనలో దేవాది దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ఈరోజు దేవుడు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, నీ చేతు పనులన్నిటినీ నేను ఆశీర్వదించబోతూ ఉన్నాను. దేవుడు అంటున్నమాట, 10 மாதம் எவ்வளவோ கஷ்டத்தில் கை நிறைய பணம் இருந்தாலும் ஒரு பிரயோஜனம், கஷ்டத்துலையும் துக்கத்துலையும் வேதனையும் ஆண்டவரே நான் எவ்வளவோ துன்பப்பட்டேன், நான் கண்ணீரோடு இருக்கிறேன், 10 மாதம் ஒரு ஆசீர்வாதம் இல்லை, ஒரு நன்மை இல்லை. ஒருவேளை அந்த துக்கத்தோட வேதனையோட நீ வந்தேன்னு ஆண்டவர் சொல்கிறாரு, இன்னைக்கு உன்னோட கையின் பிரயாசத்தை நான் ఆశీర్వదిக்க పోகிறேன், నీ చేతి పనులని నేను ఆశీర్వదించబోతూ ఉన్నాను, నేను దీవించబోతూ ఉన్నాను అనేది దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి చక్కగా నేర్పిస్తూ ఉన్నది.
ఒకవేళ ఎక్కడ కూర్చుని ఉన్న నీవు నిరాశతోటి, దుఃఖముతోటి, వేదనతోటి నువ్వు ఉన్నావేమో. దేవుడు అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలు జనాంగమని నేను ఎలాగైతే అరణ్యంలో 40 సంవత్సరాలు వారిని చక్కగా పోషించి నడిపించాను, వారిని ఆశీర్వదించాను, అలాగనే నేను కూడా నిన్ను ఆశీర్వదిస్తాను, అలాగనే నేను నిన్ను దీవిస్తాను. దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 11వ మాసంలో నిరాశతో ఎక్కడ కూర్చొని ఉన్నావేమో, బాధతో ఎక్కడ కూర్చొని ఉన్నామేమో, వేదనతో ఎక్కడ కూర్చొని ఉన్నామేమో. నా పరిస్థితి ఏంది? నేను చెప్పాను కదండి, రాబోయే దినాలలో డిసెంబర్ మాసము ఆ యొక్క పండుగ దినాలు వస్తూ ఉన్నాయి. నా ఫ్యామిలీ పరిస్థితి ఏంది? నా పిల్లల యొక్క పరిస్థితి ఏంది? నేను ఎలాగా ఈ యొక్క పండుగ దినాన్ని సంతోషంగా దేవుని నామాన్ని మహిమపరచాలి? யா இந்த பண்டிகை நாட்களில் எப்படி நான் ஆண்டவர் நாமத்தை மகிமைப்படுத்தணும்? என் குடும்பத்துக்கு தேவையானது இல்லையான்னு சொல்லிட்டு ஒருவேளை நீ கஷ்டத்தோட வேதனையோட இங்கே நீ உக்காந்துருக்கலாம். ஆனால் ஆண்டவர் சொல்கிறார், இந்த மாதத்துலேயே நான் உன்னை ஆசீர்வதிக்க போகிறேன், இந்த మాసத்திலே நான் உன்னை ఆశీర్వదించ పోகிறேன். ఈ నెలలోనే నీ చేతు పనులన్నిటిని కూడా నీకు వస్తున్న ప్రతిదాన్ని నేను ఆశీర్వదిస్తానని దేవుడు అంటూ ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో వారికి కష్టాలు వచ్చినప్పుడు దేవుని వైపు చూశారు. వారికి బాధ వచ్చినప్పుడు దేవుని వైపు చూశారు. அவங்கள கஷ்டம் வந்தப்போ, துன்பம் வந்தப்போ ஆண்டவரை நோக்கி பார்த்தாங்க, கர்த்தர் நாமத்தை மகிமைப்படுத்தினாங்க. ஆண்டவரே, நாங்கள் கஷ்டத்தில் இருக்கிறோம், வேதனையில் இருக்கிறோம், துன்பத்தில் இருக்கிறோம் அப்படின்னு சொல்லிட்டு ஆண்டவர் நோக்கி அவங்க ஜெபம் பண்ணாங்க. అలాగనే ఈరోజు నీవు కూడా నీ బాధ, నీ కష్టము, నీ వేదన అన్నిటిలో నీవు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇక్కడ అంటూ ఉన్నాడు, నీ చేతి పనులను నేను ఆశీర్వదిస్తా, నీ కుటుంబాన్ని నేను దీవిస్తా, వారిని జ్ఞాపకం చేసుకున్నట్టు నిన్ను కూడా నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఆ రోజు వారిని దీవించిన దేవుడు అదే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఈరోజు మనల్ని కూడా ఆశీర్వదించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మనల్ని కూడా దీవించాలని దేవుడు ఇష్టపడుతున్నట్టు దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కానీ ఇవి మన పట్ల జరగాలంటే మనం దేవుని మీద ఆధారపడి జీవించాలి. ஆண்டவர் சாய்ந்து நாம் நடக்கணும். ஆண்டவர் மேலே ஒரு நம்பிக்கையோட விசுவாசத்தோட அவரை நோக்கி தான் நாம் பார்க்கணும். மனுஷனை நோக்கி பார்க்குறதுனால ஒரு பிரயோஜனம் கிடையாது, உலகத்தை நோக்கி பார்க்குறதுனால ஒரு பிரயோஜனம் கிடையாது. உன்னோட கஷ்டத்தை நீக்கிற ஆண்டவர் ஒருத்தர் இருக்கிறார், உன்னோட கண்ணீரை தொடிக்கிற ஆண்டவர் ஒருத்தர் இருக்கிறார், உன் குடும்பத்தை போஷிக்கிற ஆண்டவர் ஒருத்தர் இருக்கிறார். அவர் தான் ஆண்டவராக இயேசு கிறிஸ்து. அவரோட வார்த்தைக்கு நீ கீழ்ப்படிந்து அவரோட வார்த்தைப்படி நீ நடந்து அவருக்கு நீ மன்றாடி ஜெபம் பண்ணால் ஆண்டவர் கண்டிப்பாக கேட்பார் அந்த ஜெபத்தை. உன் குடும்பத்தை நடத்துவார் ஆண்டவர். 40 வருஷம் வனாந்திரத்தில் நடத்தின அந்த ஆண்டவர் இன்னைக்கு நம்ம குடும்பத்தை கூட நடத்துறதுக்காக ஆண்டவர் విరుపப்படுறார். 40 సంవత్సరాలు ఆ కుటుంబాన్ని నడిపిన ఆ కుటుంబం వాళ్ళని నడిపిన దేవుడు ఈరోజు మన కుటుంబాన్ని కూడా నడిపేదానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ చేతి పనులన్నిటినీ నేను ఆశీర్వదిస్తాను. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. వాக்குத்தத்த கொடுத்த ஆண்டவரே உண்மையான ஆண்டவர், உண்மையுள்ளவர் ஆண்டவர். வாக்குத்தத்த கொடுத்த ஆண்டவர் அதை நிறைவேற்றுவார். உன் கையின் பிரயாசத்தில் எல்லாத்தையும் நான் உன்னை ஆశీర్వదిக்க போகிறேன் என்றார் ஆண்டவர். నీ చేతుల యొక్క కష్టార్జితమును, నీ పనులను అన్నిటి నేను ఆశీర్వదిస్తాను. ఏమంటున్నాడు అక్కడ? ప్రతి విషయము నీ చేతి పనులు అని అంటే నీవు ఏదైతే అనుకుంటున్నావు, నీ ఎదై ననికిరియో అదే ఆండవర్ என்ன பண்ணுவாரா? వాయిక సేవార్, సఫలపరుస్తాను, నీ పనులన్నిటినీ నేను నెరవేరుస్తాననేది దేవుని వాక్యం. అది நீ கையிட்டு என்ன பிரயாசப்படுற எல்லாத்தையும் நான் வாய்க்க செய்வேன், నేను సఫలపరుస్తాను అంటూ ఉన్నాడు. చూడండి దేవుని వాక్యంలో 2 నాలాగము 15వ అధికారం 7వ వచనం పడింగా. 2 నాలాగము 15:7. ఆమేన్. కాబట్టి మీరు ధైర్యం వహించండి, మీ కార్యములు సఫలమగును. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? కాబట్టి మీరు ఏం చేయమంటున్నాడు? ధైర్యము వహించండి. మీరు ధైర్యాన్ని వహించండి, భయపడవద్దు అంటున్నాడు. ఏం కావాలంటే మనకి ధైర్యం కావాలి.
కదా. నిన్న వాగ్దానంలో కూడా మనం చూసాం, భయపడొద్దు, దిగులు పడవద్దు, నేను నిన్ను ఆదుకునే దేవుడు అని చెప్పాడు వాగ్దానంలో. అదే దేవుడు ఈరోజు కూడా అంటూ ఉన్నాడు, కాబట్టి మీరు ఏం చేయమంటున్నాడు, ధైర్యము వహించండి, మీరు ధైర్యంగా ఉండండి, నేను మీ కార్యములు ఏం చేయబోతున్నాను, సఫలము చేయబోతూ ఉన్నాను, నీవు కోరిన ప్రతి కోరికను నేను తీర్చబోతూ ఉన్నాను, నీవు ఏమి అనుకుంటున్నావో అది నేను నెరవేరుస్తాను అంటూ ఉన్నాడు దేవుడు. நீ எதை நினைக்கிறையோ அதை நான் வாய்க்க செய்வேன், உன் கையின் பிரயாசத்தை நான் வாய்க்க செய்வேன். அதனால் நீ என்ன பண்ணுற, திடன் கொள், நீ பலவீனமாக இருக்காத, నీవు బలహీనుడు కాక. ఎప్పుడండి మనం బలహీనులు అయిపోతాం, நம்ம எப்போ பலவீனம் ஆகிடும், எப்போ நம்ம பலவீனம் ஆகிடும் சொல்லுங்க. நாம் குடும்பத்தை பற்றி யோசனை பண்ணிக்கின்னு இல்லையா, அது బైబిలే சொல்லுது அந்த వార్త. నీ எப்போ బలహీనం ఆగ தெரியுமா, నువ్వు ఎప్పుడు బలహీనం అవుతావు తెలిసిన. ఈరోజు ప్రతి ఒక్కరూ బలహీనం అయ్యేదానికి కారణం ఏదేనంటే, మన కష్టాన్ని ఆలోచించుకొని, మన బాధని ఆలోచించుకొని, మన కుటుంబ పరిస్థితిని ఆలోచించుకొని మనము ఉన్నప్పుడు మనకి సరి అయిన నిద్ర ఉండదంట. ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, సరి అయిన నిద్ర ఉండదు. పడింగ నీతిమొలిగల్లో இருக்குது அந்த వార్త. నీతిమొలిగలు 13వ అధికారం 12వ వచనం, సామెతలు 13వ అధ్యాయము 12వ వచనం చదవండి ఒకసారి. సామెతలు 13:12, నీతిమొలిగలు 13:12. ఆమేన్. పోదాం. కోరిక సఫలము కాకపోసేత హృదయము నొచ్చుకొనును అన్నాడు. இல்லையா, வெகுகாலம் காத்திருக்கிற அந்த காரியம் நடக்காம போன இருதயம் என்ன ஆயிடுமா இல்லையா, வேதனைப்படும். இந்த இருதயம் இல்லையா சந்தோஷமா இருக்குமா, இருக்காது. இந்த இருதயம் சந்தோஷமா இருக்காது. வெகு காலமாக நீ ஒன்று நினைக்கிற, அது உனக்கு நடக்கவே மாட்டேங்குது இல்லையா. இப்போ அதை பற்றி நீ என்ன பண்ணுற, యోచించి నిற்கிற, నీ దాని గురించి నువ్వేం చేస్తున్నావు, ఆలోచిస్తూ ఉన్నావు. చాలా కాలముగా నీ హృదయంలో కార్యము జరగలేదని చెప్పి ఆలోచించుకొని నొచ్చుకుంటూ ఉన్నావు. అది నీకు బలహీనము తీసుకొస్తుంది. అందుకే ఆడన్నాడు, నీ బలహీనం ఆవాద திடன் கொள், நீ நினைத்ததை நான் உனக்கு வாய்க்க செய்வேன். కాబట్టి బహుదినాలుగా నీవు అనుకుంటున్న దాన్ని బట్టి నీకేముండదంట, నీవు రాత్రి పండుకొని నిద్రపోయే ముందు ఏదైనా ఒక కష్టం గురించి నీకు ఆలోచన వచ్చింది అనుకో, ఏదైనా ఒక బాధ గురించి నీకు ఆలోచన వచ్చింది అనుకో, నువ్వు నిద్రపోతావా, నిద్ర రాదు మనకి. ఇటు తిరుగుతాం కదండి. సరైన నిద్ర లేకపోతే మనకేమైపోద్ది, బలహీనం అయిపోతాం. కాబట్టే దేవుడు అంటున్నాడు, నువ్వెందుకు బలహీనం అవుతావు కదా, నువ్వెందుకు బలహీనం అవుతావు, நீ ஏன் பலவீனம் ஆகுறனி, ஆண்டவரே சொல்கிறார் அந்த வார்த்தை. நீ ஏன் பலவீனமாக இருக்கிறனி, நீ திடன் கொள், நீ எதை நினைக்கிறையோ அதை நான் உனக்கு வாய்க்க செய்வேன். నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వెందుకు బలహీనం అయిపోతూ ఉన్నావు, నీవు ధైర్యం తెచ్చుకో, నీ కార్యమును నేను సఫలం చేస్తానంటూ ఉన్నాడు దేవుడు. అంటున్న మాట అండి అది. నువ్వేమనుకుంటున్నావు అది నేను నెరవేరుస్తా. ఏ మనుషుడు నెరవేర్చలేడు, ఏ బంధువుడు నెరవేర్చలేడు. అర్థమైందండి, దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని మీద మనము ఆధారపడి జీవించినప్పుడు మనకంటూ ఒక ధైర్యం ఉంటుంది. దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడు నీ కష్టములో, నీ బాధలో, నీ ఇబ్బందులో, నీ వేదనలో నీవు చేస్తున్న ప్రతి పనులను దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రతి దీవెన నీకు దేవుడు ఇస్తాడు. అందుకే దేవుని యొక్క వాక్యం అదే చెప్తుంది. కాబట్టి ఈరోజు నీ కార్యాలు దేవుడు నెరవేర్చాలి అని అంటే మనము ఎవరి మీద ఆధారపడి జీవించాలి, దేవుని మీద. இல்லையா, குடும்பத்தை கஷ்டங்களெல்லாம் நீக்கு போன சொல்லிட்டு நம்ம யாரை சார்ந்து நம்ம வாழணும், கர்த்தரை. யார் மேலே நம்பிக்கை இருக்கணும், కర్తర్ మేల నம்பிక இருக்கணும். మనుషుల మేల இல்லை, ఉలగత్త మేల இல்லை. దేవుని మీద ఆధారపడి జీవించు. ఈ 10 మాసాలు జరగని అద్భుతాలు ఈ 11వ మాసంలో దేవుడు జరిగించును గాక. 10 మాసాలు కష్టముతో దుఃఖముతో ఉన్న నీ జీవితంలో ఈ యొక్క 11వ మాసంలో దేవుడు సంతోషము కలిగించును గాక. సమాధానం లేకుండా నీ కుటుంబంలో ఈ 11వ మాసంలో దేవుడు సమాధానము కలుగజేసును గాక.
నీవెప్పుడు ఇది జరుగుద్దంటే మనము పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. దేవా కదండి, ఐగుప్తు దేశంలో వారికి పడుతున్న బాధ, వారికి వస్తున్న కష్టాలలో వాళ్ళు ఇంకెవ్వరికి చెప్పుకోలేదండి. யாருக்கு சொல்லாங்க, இவ்வளோ எங்களை துன்பப்படுத்துகிறாங்க, கஷ்டப்படுத்துகிறாங்க, நாங்கள் ரொம்ப வேதனையோடு இருக்கிறோம் அப்படின்னு சொல்லிட்டு அந்த அவங்க மேனேஜருக்கோ இல்லைன்னா சொந்தக்காரங்களுக்கு யாருக்கு சொல்லலை, அவங்க யாருக்கு சொல்லலை. இந்த கஷ்டத்துலேருந்து நம்ம விடுவிக்கணும்னு சொன்னால், நம்ம கண்ணீரை தொடுக்கணும்னு சொன்னால் இல்லையா, இந்த வனாந்திரத்துலேருந்து நம்மளை வெளியே கொண்டு வரணும்னு சொன்னால் ஒரே ஒரு ஆளுதால் தான் முடியும். அவர் தான் ஆண்டவராக இயேசு கிறிஸ்து. அவருக்கு மட்டும் ஜெபிச்சா போதுன்னு சொல்லிட்டு அவங்க என்ன பண்ணாங்கன்னா மன்றாடி ஜெபிச்சாங்க. ஆண்டவரே, நாங்கள் இவ்வளவா வேதனையாக இருக்கிற ஆண்டவரே, ரொம்ப துன்பப்படுத்துகிறாங்க எங்களை இங்கேருந்து விடுவி. கர்த்தர் அந்த ஜெபத்தை கேட்டார். கர்த்தர் அந்த ஜெபத்தை கேட்டார். அதே ఆండవర్ ఈయనకు ఓన్ జపతం కేకరారు. అదే దేవుడు ఈరోజు నీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. అదే దేవుడు నీ ప్రార్థన వింటూ ఉన్నాడు. చెప్పుకోలేని కష్టంతో కూర్చొని ఉన్నావేమో, చెప్పుకోలేని కన్నీటితో కూర్చొని ఉన్నామేమో. ఎవరికి చెప్పొద్దు, யாருக்கு சொல்லாத. உன்னை நேசிக்கிற ஆண்டவருக்கு மட்டும் சொல்லு. உன் வீட்டில் உட்காந்து நீ முழங்கால் போட்டு, ஆண்டவரே நான் இந்த கஷ்டத்தில் இருக்கேன், என் குடும்பம் இந்த கஷ்டத்தில் இருக்கு, என் பிள்ளைங்க இந்த மாதிரி இருக்கிறாங்க ஆண்டவரே, என்னோட துணையார் இந்த மாதிரி இருக்கிறாங்க ஆண்டவரே, என் ஹஸ்பண்ட் இந்த மாதிரி இருக்காங்க ஆண்டவரே, என்னோட சூழ்நிலை இப்படி இருக்க ஆண்டவரே, இதுலேருந்து என்னை விடுவி. இன்னும் எத்தனை மாதம் ஆண்டவரே? 10 மாதம் கஷ்டப்பட்டது போதும் ஆண்டவரே, இந்த 11வது மாதமாவது என்ன நீ ఆశీర్వది. கண்டிப்பாக ஜெபத்தை கேட்பாரான் దేవుడు. వినేదానికి అదే దేవుడు అంటున్నాడు, నీ కార్యాలన్నీ నేను సఫలం చేయబోతూ ఉన్నాను, నీ కోరిక నేను నెరవేర్చబోతూ ఉన్నాను. దేవుడు చెప్తున్న మాట అండి. కాబట్టి నెరవేర్చే దేవుని మీద మనము ఆధారపడి జీవించాలి, ఎవ్వరి మీద కాదు. మన పట్ల అద్భుతాలు చేసే దేవుని మీద మనము నమ్మకం కలిగి జీవించాలి. అలా మన కుటుంబము జీవించినప్పుడు వీళ్ళని ఆశీర్వదించిన దేవుడు మన కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. మన కుటుంబాన్ని కూడా దేవుడు దీవిస్తాడండి. దేవుని యొక్క వాక్యం అదే చెప్తాను. కాబట్టి మీరు మీ కష్టాన్ని బట్టు, మీ బాధను బట్టు, మీ శ్రమను బట్టు మీరేమైపోకూడదు, బలహీనము కావద్దు. நீ பலவீனம் ஆகாத. உன்னோட துன்பத்தினால, கஷ்டத்தினால, வேதனையால் ஒரு இருதயத்துக்குள்ளே அதே நீ நினச்சி நீ பலவீனம் ஆகாத. அது ஆண்டவருக்கு விருப்பம் இல்லை. ஆண்டவர் சொல்கிறார், உனக்காக என் உயிரே கொடுத்தேன் நான், உனக்காக என் ఉయిరే கொடுத்தேன் நான், నీకోసం నా ప్రాణమే ఇచ్చిన, ప్రాణం ఇచ్చి నిన్ను నేను సంపాదించుకున్నా, నా రక్తం ఇచ్చి నిన్ను నేను సంపాదించుకున్నా, నా శరీరాన్ని ఇచ్చి నిన్ను నేను సంపాదించుకున్నా. ఈరోజు ఈ బల్లలో మనం పాల్గొనబోతుంటాం. ఆయన శరీరం, ఆయన రక్తం ఇచ్చి మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన బిడ్డలుగా చేసుకున్న దేవుడు ఇప్పుడు అంటూ ఉన్నాడు, నీవెందుకు బాధపడతావు? నీవు శ్రమ పడితే, నీవు బాధపడితే ప్రయోజనం లేదు, దాని గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాటిని తీర్చే దేవుడు నేను ఉన్నాననే నమ్మకంతో నీవు జీవించు. వాటి నుంచి విడిపించే దేవుడు నేను ఉన్నాననే విశ్వాసంతో నీవు జీవించమని దేవుడు అంటూ ఉన్నాడు. నా మీద నువ్వు ఆధారపడి జీవిస్తే నీ కుటుంబంలో నేను కార్యాలు చేస్తాను. దాని గురించి నువ్వు ఆలోచించి నీ శరీరాన్ని పాడు చేసుకోవద్దు అంటున్నాడు. నీ మైండ్ నువ్వు పాడు చేసుకోవద్దు అంటున్నాడు దేవుడు. ఎవరు చెప్పగలరండి ఈ మాటని? மனுஷில் ఎవరైనా చెప్తారు ఈ మాట? மனுஷே யாராவது சொல்லுவாங்களா? நம்ம கஷ்டத்தை யார்கிட்டாவது சொன்னால் அது 10 பேர் சொல்லி சிரிப்பாங்க. ஆமாவா இல்லையா? 10 பேர் சொல்லி கேலி பண்ணுவாங்க. ஆனால் நம்ம ஆண்டவரே இந்த கஷ்டத்தில், ஐயோ என் பிள்ளை இந்த கஷ்டத்தில் இருக்கான், அவர் ரொம்ப மனசில் வேதனையாச்சுன்னு, எப்படியாவது இந்த குடும்பத்துக்கு நான் ஆசீர்வாதமாக கொடுக்கணும், எப்படியாவது இவங்களுக்கு நன்மை பண்ணேன்னு சொல்லிட்டு அவர் அப்பத்துலேருந்து யோசிப்பார். அவர் என்ன நன்மை செய்யலாம் இந்த குடும்பத்துக்கு, எப்படி இவங்கள நம்ம ஆசீர்வதிக்கலாம்னு சொல்லிட்டு ஆண்டவர் யோசிப்பார். மனசை யோசிக்க மாட்டாங்க இல்லையா? எப்படி இவங்கெல்லாம் கஷ்டத்தில் இன்னும் கீழே போயிடுவாங்கன்னு சொல்லிட்டு யோசிப்பாங்க மனுஷனுங்க. ஆனால் ஆண்டவர் அப்படி இல்லை. நம்மளை உயர்த்துக்கிற ஒரு ஆண்டவர். அவர் நம்ம మేలానதாக பார்க்கணும்னு சொல்லிட்டு ఆండవర్ విరుంబురారు. కాబట్టి దేవుడు మన కష్టాన్ని చూసే దేవుడు అండి,
మన శ్రమను చూసే దేవుడు. కాబట్టి ఈరోజు నీకున్న కష్టమా, నీకున్న శ్రమ ఏది ఉన్నా దేవునికి సమర్పించుకో. దేవుని మీద ఆధారపడి ఆయన వాక్యముతో నువ్వు జీవించు. దేవుడు కార్యాలు చేస్తాడు. చూడండి, సంగీతం 57వ సంగీతం 2వ వచనం కూడా పడిగా 57వ కీర్తన 2వ వచనం చదవండి. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేసే దేవునికి నేను మొరపెట్టుచున్నాను. అర్థమైందండి? తమిళ పడింగా எனக்காக யாவையும் செய்து முடிக்க போகிற தேவனாகிய உனக்கு. ஆமென். யாரை கூப்பிடுறாரா? தாவீது யாரை கூப்பிடுறாரு இல்லையா? எனக்காக யாவையும் செய்து முடிக்கிற ஒரு ஆண்டவர். எனக்காக யாவையும், ஒன்றும் இல்லை, யாவையும். உனக்கு என்ன தேவை இருக்குதோ எல்லாத்தையும் செய்து முடிப்பார் அவர். உனக்காக உனக்கு என்ன தேவை எல்லாத்தையும் செய்து முடிக்கிற ஒரு ஆண்டவர். புரியுதா? யாவையும் செய்து முடிப்பாராம். யாவையும். மனுஷன் ஒன்று செய்த ஒன்று செய்ய மாட்டாங்க. ஆனால் ஆண்டவர் எல்லாத்தையும் செய்வார். నా కార్యము సఫలము చేసే దేవుని యందు నేను మొరపెట్టేదను. ఆయన నా కార్యాలు సఫలము చేస్తాడు. ప్రార్థన చేసుకున్నాడండి. యావయం செய்து முடிக்கிற ஒரு ఆండవర్. నీ కోసం చూడండి, నువ్వు చేస్తే ప్రార్థన నీ కార్యాలన్నీ చేసేస్తాడంట ఆయన. యావయం செய்து முடிக்கிற ఆండవర్ అన్నీ కదండి. నిన్న మనం చూసాం ఒక వాక్యం. ఎక్కడి నుంచి దేవుడు ఆశీర్వదిస్తున్నట్ట? ఆకాశంలోంచి ఏమిస్తున్నాడు? సహాయమేనా? అంతేనా? అంతేనా? அது மட்டும் தானா சொன்னார்? ஆகாயத்துலேருந்து என்ன கொடுக்குறேன்? ஆகாயத்தில் என்ன இருக்குதா? இல்லையா? படிக்கலாமா? 28:12 படிங்க. 28:12 உபாகமம் 28:12. ద్వితీయోపదేశ కాండము 28:12 చదవండి. 28:12. ఎప్పుడు కురిపిస్తాడంట అండి? తన కాలమందు కురిపించి నీవు చేసే ప్రతి కార్యములో ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు. సపలు కొట్టి ప్రభుని మహింపరచండి. ఈరోజు అప్పు ఉన్న వారు అందరూ కూడా సపలు కొట్టండి. యేసు నామములో మీ అప్పు తీరిపోవునుగాక. మీరు అనేక మందికి సహాయపడేవారుగా మారుదురుగాక. ఆమేన్. ஆமென். எல்லாம் ஆசீர்வதிப்பார். ஆமென். கொடுப்பாய், கடன் வாங்க மாட்டாய். இல்லையா? எனக்கு கடனே வேணான்னு சொல்லுங்க. அல்லேலூயா சொல்லுங்க. நான் இன்னொருத்தருக்கு உதவி பண்ணுறவங்க அல்லேலூயா சொல்லுங்க. ஆண்டவர் அப்படி நம்ம குடும்பத்தை ஆசீர்வதிப்பாராக. இல்லையா? நம்ம கொடுக்குறவராக இருக்கணும், வாங்குறவங்களா இருக்கக்கூடாது. இல்லையா? நம்ம யார்கிட்ட வாங்கணும்? ஏசப்பா கிட்ட மட்டும் வாங்கணும். நீ கொடுத்துனே இருப்பா, நான் வாங்கினே இருப்பேன். இல்லையா? எங்கே இருந்து? பரலோகத்தில் இருந்தா கொட்டு, பணம் கொட்டு, பணம் நீ கொட்டிக்கினே இரு, நான் அள்ளிக்கினே இருப்பேன் நான். இல்லையா? அவர் பணம் கொட்டுறாரு, மலையும் கொட்டுறாரு. இல்லையா? பணமும் கொட்டுறாரு, மலையும் கொட்டுறாரு. 4ஆம் தேதியிலேருந்து மறுபடியும் இன்னொரு மலை இருக்குதான். அதற்காக ఆయుత్తమా இருங்க. 4వ తారీఖు నుంచి ఇంకో తుఫాను ఉందట, సిద్ధంగా ఉండండి. ఆయన వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు, ధనాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు. ఏట్ల కాలத்தில்னு சொன்னார் ఆండவர். తగిన సమయంలో ఏ టైం నీకు దేవుడు ఇవ్వాలనో ఆ టైం ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. ఆ టైం దాకా మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలి మనం కదా. 10 నెలలు అయిపోయింది, 10 నెలలు అయిపోయింది. ఇంకెప్పుడయ్యా ఇస్తాడు? ఇంకెప్పుడయ్యా ఇస్తాడు? 11వ నెల వచ్చిందయ్యా, 10 மாதம் ஆயிடுச்சையா, 11வது மாதம் வந்து உன்ன எப்பயா கொடுப்பாரனா? இனிக்கே கொடுப்பார் அவர். அவர் இனிக்கே கொடுப்பார். அவர் வந்தவங்களுக்கு எல்லாருக்கும் எனக்கு கொடுப்பார், வராதவங்களுக்கு ஒன்றும் இல்லை. இன்னைக்கு வந்தவங்களுக்கு எல்லாம் அந்த ஆசீர்வாதம் இருக்கு.
வராதவனுக்கு நம்ம ஒன்றும் சொல்ல முடியாது. వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు అంటున్నాడు, తగిన కాలములో నిన్ను నేను ఆశీర్వదించుటకు నా ధననిధిని నీ మీద కుమ్మరిస్తాను. ఆకాశము వాక్కులు ఇప్పి నా ధననిధి నీ మీద కుమ్మరిస్తాను అని చెప్పాడండి. అర్థమైందండి? ఇప్పుడు మనకు బ్యాంకులోంచి డబ్బు కావాలన్నా పైనుంచి కావాలన్నా కదా? బ్యాంకులో అయితే వాడు వడ్డీది కావాలంటాడు కదా, ట్యాక్స్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఇది అంటాడు. నో ట్యాక్స్ కదా, ఫ్రీగా ఏమీ లేదు. మనకు ఊరికి అట్ట చూస్తే చాలు, ఊరికి అట్ట చూసి 2 మాటలు చెప్తే చాలు, దేవా నేను ఈ కష్టంలో ఉన్నానయ్యా, నన్ను ఆదుకో. రైట్. ఇక్కడికి పోతే ఏం చేయాలి? వాడికి ఫామ్ రాయాలి, వాడికి అయి రాయాలి, ఈ రాయాలి, దాంట్లో స్పెల్లింగ్ తప్పు అయితే అన్ని బాధ. బ్యాంక్ కదా, ఇది ఫ్రీ. ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది, ఓపెన్ చేస్తే వచ్చేస్తాయండి. ఈ అలవాటు మనం నేర్చుకోవాలి. దేవుడు మనకిచ్చిన గొప్ప పొక్కిసం అండి అది, ఆయన ఇచ్చిన కృప అది. ఏమి వచ్చినా కూడా నీవు ఎవ్వరి వైపు చూడకుండా నా వైపు చూడు అంటున్నాడు ఆయన. నీ భారము యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు అని చెప్పాడు దేవుడు చెప్తున్నారు. కాబట్టి మనము ఏది వచ్చినా ఎవరి వైపు చూడాలి? మనము దేవుని వైపు. ఎందుకంటే అన్నీ ఆడే ఉన్నాయి మనకి. ఆయన వైపు మనం చూసినప్పుడు మన కష్టాలన్నీ తొలగిపోతాయట. ఎందువల్లంటే దేవుడు చెప్పాడు, వాళ్ళు ఏమన్నాడు? ఉన్నోడ కయ్యిన్ ప్రయాసత్య నా ఉన్నాయి ఆశీర్వదిప్పేనన్నారు కదండి. నీవు చేసే పనులన్నిటినీ నేను ఆశీర్వదిస్తానంటూ ఉన్నాడు. ఇంకా కూడా దేవుడు మన మీద ఎంత ప్రేమ కలిగి ఉందంటే, ఆ అరణ్యంలో ఇప్పుడు మళ్ళీ రండి, అదే ఉపాగమం 2వ అధికారం 7వ వచనంలో మరివిని పడింగా ఆ యొక్క ద్వితీయోపదేశ కాండము 2:7 మళ్ళీ చదవండి. నీ చేతుల పనులన్నిటిని నేను ఈ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పేశాడు. బాగా చూడండి, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కుటుంబానికి సపరేట్ చెప్పారు. మీకు అనలా, మీకు అని ఉందాడా? నిన్ను, నీ కుటుంబాన్ని నీ దేవుడైన యెహోవా అన్నాడు. ఎవరండి? నీ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని చెప్పి మళ్ళీ చూడండి ఆయనకున్న ప్రేమ. ఆ కింద చదవండి. ఈ యొక్క అరణ్యంలో ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. చాలు. తమిళ్లో పడింగా రైట్. நீ நடந்து வருகிறது அவரு அறிவார். போதும். 2வது, நீ நடந்து வர பாதை அவர் என்ன பண்ணியிருக்கிறாரு? அறிந்திருக்கிறார். இப்போது இதில் என்ன நம்ம கற்றுக்கிறோன்னா, நீ என்ன கஷ்டத்தில் இருக்கிறியோ, நீ என்ன துன்பத்தில் இருக்கிறியோ, நீ என்ன வேதனையில் இருக்கிறியோ, எந்த சூழ்நிலையில் நீ இருக்கிறியோ, இந்த மனுஷனுக்கு யாருக்கும் தெரியாதது யாருக்கு தெரிஞ்சிருக்குது? அவர் அறிந்திருக்கிறாராம். அவர் அறிந்திருக்கிறாரு. புரியுதா? ஒருவேளை நீ நினைக்கலாம், என் கஷ்டம் யாருக்கு தெரியும், நான் படுற வேதனை யாருக்கு தெரியும், யாருக்கும் புரியாதுன்னு சொல்லிட்டு உனக்குள்ளே நீ நினச்சின்னு இருப்ப. ஆனால் ஆண்டவருக்கு எல்லாமே புரியும், ஆண்டவருக்கு எல்லாமே தெரியும். உன்னோட சூழ்நிலை எல்லாமே ஆண்டவருக்கு தெரியும் இல்லையா? அவங்க 40 வருஷம் அந்த வனாந்தரத்தில் என்ன కష్టப்படுறாங்களோ யார் அறிந்திருக்கிறாரா? அவர் அறிந்திருக்கிறார். ఆయన ఎరిగి ఉన్నాడు నీ కుటుంబంలో ఉన్న కష్టం, నీ పరిస్థితి, నీకున్న బాధ, నీకున్న వేదన అన్నీ ఆయన ఎరిగి ఉన్నాడంటండి. దీనికి మించి ఇంకేం కావాలండి? ఎంత ప్రేమ మన మీద ఆయనకి! எவ்வளோ அன்பில்லை அவருக்கு நம்ம மேலே இல்லையா? யாரை பார்க்குறாங்களோ யார் பார்க்கலையோ ஆண்டவர் பார்த்துன்னே இருக்கிறார். దేవుడు చూస్తూనే ఉండండి. మన పరిస్థితులు ఆయనకి తెలుసు, మన యొక్క స్థితి ఆయనకి తెలుసు, మన బాధ ఆయనకి తెలుసు, మన వేదన ఆయనకి తెలుసు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇది నేను ఎరిగి ఉన్నాను కాబట్టి నీ చేతు పనులు ఆశీర్వదిస్తాను, నీ స్థితిని నేను మారుస్తా, నీ పరిస్థితిని నేను మారుస్తా అనేది దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెప్తూ ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, నీ కష్టాన్ని నేను మారుస్తా. నేను చూస్తున్నా 10 మాసాలు చూశాను, ఈ 11వ మాసంలో నీ కష్టం తీరుస్తాను, నీ పరిస్థితిని మారుస్తాను అంటూ ఉన్నాడు. మన దేవుడు హృదయాంతరంగా ఎరిగిన దేవుడు అండి.
మనుషులు పై రూపాన్ని చూస్తారు కదండి. మనుషులు ఎవరిని చూస్తారు? పై రూపాన్ని చూస్తారు. పై రూపాన్ని చూస్తారు. అలాగా పైన మనం చూసినప్పుడు మనకెళ్ళి ఆయనకేమబ్బా, ఆమెకేమయ్యా అని అంటాం కదండి. లోపల ఎంత వేదన ఉంటుందో ఆ వ్యక్తికే తెలుసు. లోపల ఎంత బాధ ఉంటుందో ఆ వ్యక్తికి తెలుసు. ఆ వ్యక్తిని తయారు చేసిన దేవునికి తెలుసు. కాబట్టి మన హృదయంలో ఉన్న కష్టము, మన హృదయంలో ఉన్న బాధ, మన హృదయంలో ఉన్న వేదన అంతా నన్ను ఎవ్వరూ చూడటం లేదు, నాకు ఎవ్వరికి దాన్ని పట్టించుకోవటం లేదు, నా స్థితిని ఎవ్వరికి తెలియదు అని నువ్వు అనుకోవచ్చు, బాధపడవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీ స్థితిని మార్చే దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ పరిస్థితిని మార్చే దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈ లోకంలో ఎవరు చూసినా చూడకపోయినా ఐ డోంట్ కేర్. దాంతో మనకు అవసరమే లేదు. మన కష్టాన్ని తీర్చే దేవుడు చూస్తున్నాడు మన బాధ, మన స్థితిని మార్చే దేవుడు చూస్తున్నాడు మనది. ఇంకా దానికి మనం ఇంకే బాధపడాల్సిన పని లేదు. ఆయన ఎరిగి ఉన్నాడంట. నీవెంత కష్టపడుతున్నావు, 40 வருஷம் வனாந்தரத்தில் எவ்வளோ கஷ்டப்பட்டேன் நான் அறிஞ்சிருக்கிறேன், எனக்கு தெரியும், அதுக்கு தான் உன்னை அங்கேருந்து மீட்கிறதுக்காக வந்தேன் நான் అంటారు. దానికోసమే నేను వచ్చాను అంటూ ఉన్నాడు దేవుడు. అర్థమైందండి? దాంట్లో నుంచి తీసేదానికి ఆయన ఏమన్నాడు? நான் உனக்கு துணையா நிற்கிறேன். இப்போ படிங்க அந்த கீழே வசனம் కూడా, ఇప్పుడు చదవండి. నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు ఏమీ తక్కువ కాదు. తమిళ அறிவார் உன்னோட இருந்தார். அதே ஆண்டவர் இப்ப என்ன சொல்றாரு? இனிமே உனக்கு ஒன்றுமோ குறைపడాదు சொல்லு. ఇంకేమి తక్కువ కాదంటండి. అర్థమైందండి? ఇప్పటిదాకా 10 మాసాలు ఎన్నో పరిస్థితులను బట్టి అన్ని తక్కువగా నీకు ఉండిపోయాయి. ఇప్పుడు ఏమంటున్నారు తెలిసిన? ఈ 11వ మాసంలో దేవుడు ఇక నీకు ఏమి తక్కువ కాదు. ఈ తక్కువ కాకుండా దానికి కారణం ఏంది? కారణం ఏం చెప్పండి? కారణం చెప్పండి. ஒன்றுக்கும் குறைபடாமல் இருக்கிறது காரணம் என்ன? நான் உனக்கு துணையா నిக்கிறேன், నేను నీకు తోడుగా ఉన్నాను. అంటే దేవుడు ఏ కుటుంబానికి తోడై ఉంటాడో ఆ కుటుంబం సమృద్ధి ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు ఎవరికి తోడు ఉంటారో వారి పరిస్థితి అంతా మారిపోద్ది, వారి కష్టాలన్నీ తీరిపోతాయి. అది అక్కడ చెప్పింది మాట. నీ కష్టాన్ని నేను చూసిన నేను మౌనంగా ఉండను, నీకు నేను తోడుగా ఉండి నీకు ఏమి తక్కువ కాకుండా సమృద్ధిగా ఆశీర్వదిస్తా. కదండి? లోకం ఇచ్చేది, మనుషులు ఇచ్చేది అన్నీ కొదువుగా కనిపిస్తాయి. దేవుడిచ్చేది సమృద్ధిగా కనిపిస్తుంది. ఏమీ తక్కువ ఉండదు, ఏమీ తక్కువ ఉండదు. దేవుని వాక్యం అదే చెప్తున్నది, నీకేమీ తక్కువ ఉండదు, ఏమీ తక్కువ ఉండదు. అర్థమైందండి? 147వ సంగీతం 14వ వచనం పడింగ. 147వ కీర్తన 14 వచ్చింది, చదవండి ఒకసారి. నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. తమిళ్ 147:14 సంగీతం 147:14. ஆமென் இல்லையா? இப்போ என்ன பண்ணுறாருங்க? உன் கஷ்டத்தையும் உன் துன்பத்திலையும் வேதனையிலையும் உனக்கு என்ன போயிடுச்சு? சமாதானம் போயிடுச்சு, சந்தோஷம் போயிடுச்சு. ஆனால் இப்போ என்ன சொல்கிறார் மறுபடியும் ஆண்டவர்? உனக்கு நான் துணையாக நின்று உனக்கு சமாதானம் கொடுத்துட்டு உன்னை நான் என்ன பண்ணுவேன்? తృప్తి ఆకువేన్. దేవుని వాక్యం చూడండి ఎంత బాగా చెప్తున్నాడు కదండి. నీకు సమాధానం ఇస్తాను, నీకు సంతోషం ఇస్తాను, దాంతోపాటు మంచి గోధుమతో నెంబర్ 1 క్వాలిటీతో నీకు నేను తృప్తి కలిగిస్తా. మన కుటుంబానికి తృప్తి. అర్థమైందండి? దేవుడు బ్లెస్ చేస్తే ఇలా ఉంటుంది ఫ్యామిలీ. దేవుడు బ్లెస్ చేస్తే ఇలా ఉంటుంది. అందుకే ఆయన ఏమన్నాడు? నీకేమీ తక్కువ కాదు, నీకేమీ తక్కువ కాదు. నీవు తీసే కొందే అది ఊరుతూ ఉంటుందంట.
తీసేకుందే దేవుని అది ఊరుతూ ఉంటుందంట. అర్థమైందండి? దేవుని మీద ఆధారపడి, దేవుని వాక్యం మీద ఆధారపడి దేవునితో జీవించే కుటుంబంలో దేవుడు తన యొక్క చేతి పనులని ఆశీర్వదిస్తున్నాడు కదండి. దేవుని మీద ఆధారపడి జీవించే వాళ్ళ యొక్క కష్టాలను దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవుని మీద ఆధారపడి జీవించే వాళ్ళకి దేవుడు తోడై ఉన్న దేవుడు ఏం చేశాడు? నీకేమి తక్కువ కాకుండా నీ జీవితంలో, నీ కుటుంబంలో నిన్ను తృప్తిగా ఆశీర్వదిస్తాను, నీకు తృప్తిగా నిన్ను ఆశీర్వదిస్తానంటూ ఉన్నాడు. అది ఎలా ఉంటుందో తెలిసిన ఆ తృప్తి చూద్దామా బైబిల్లో? యేసయ్య 58 అధికారం 11 పడింగా. యేసయ్య 58:11 చదవండి. యేసయ్య 58:11 శీఘ్రమా పడికను. ఆమేన్. ఆమేన్. ఏ కాలంలో అంటే నేను తృప్తిపరిచేది? క్షామకాలం అంటే కష్టకాలం. வறட்சி இல்லையா? வறட்சி காலத்தில் உன்னை என்ன பண்ணுறார் ஆண்டவர்? திருப்தி ஆக்குறார். நீரூட்ட பாய்ச்சலாம். எப்படி அது? నీరు పాడ్చల్ ఒండ్రు కూడా కొరయాదు. దేవుడు అంటూ ఉన్నాడు, నీకు నీటి ఊటలాగా నీవు ఊటుతానే ఉంటుందంట. దేవుడిచ్చే ఆశీర్వాదం అది కదండి. ఇలాగా నీకు సమృద్ధిగా నీటి ఊటలాగా దేవుని ఆశీర్వాదము నీకు నీ కుటుంబానికి కావాలి అని అంటే దేవునికి మనము స్తోత్రాలు చెప్దాం, దేవునికి స్తోత్రం చెప్దాం. புரியுதா நான் சொன்னது? உனக்கு ஒரு குறை இல்லாமல் உன்னை திருப்தி ஆக்கிட்டு நீர்ப்பாய்ச்சலாக உன் குடும்பம் ஆசீர்வாதமாக இருக்குன்னு சொன்னால் ஆண்டவருக்கு நாம் கரங்களை தட்டி ஆண்டவர் நாமத்தை மகிமைப்படுத்தலாம் இல்லையா? இந்த வசனம் ஒவ்வொரு குடும்பத்திலும் నెరవేరணும். ఈ వాగ్దానము ప్రతి కుటుంబంలో 11వ మాసంలో నెరవేర్చబడునుగాక. దేవుడు నీటి ఊటలాగా దేవుని ఆశీర్వాదాలు కుమ్మరించునుగాక కదండి. ఇంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే ఈ 11వ మాసం దేవుడు మనకిచ్చాడు. ఆయన సన్నిధికి మనం తీసుకొచ్చింది అందుకే. ఒకటి, నీ చేతి పనులన్నిటిని నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తా అన్నాడు. రెండవది, నీ కష్టము, నీ బాధ, నీ పరిస్థితి నేను ఎరిగి ఉన్నాను కదా. మూడవది, ఆ కష్టంలో నీకు నేను తోడుగా ఉండి నిన్ను నేను తృప్తిగా ఆశీర్వదించి ఏమి తక్కువ లేకుండా నీటి ఊట వలె మంచి గోధుమలతో నేను తృప్తిపరుస్తా కదండి. మంచి గోధుమతో నీకు నీ కుటుంబానికి సమృద్ధైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తానంటూ ఉన్నాడు. కాబట్టి ఆ దేవుణ్ణి మనం ఏం చేయాలంట? ఆ వాక్యానికి మనం లోబడి ఆ వాక్యముతో మనము జీవిస్తూ ప్రభువుని మనం మహిమపరచాలి. దేవునితో ఉంటే కదండి. ఇప్పుడు మన కష్టాలు ఇప్పుడు ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తున్నాడు కదా. మన చేతి పనులన్నింటిని ఎవరు ఆశీర్వదిస్తానన్నాడు? దేవుడే. అసలు నీకేమి తక్కువ కాకుండా సమృద్ధిగా తృప్తిపరుస్తాను, నీ పరిస్థితిని మారుస్తానని ఎవరు చెప్పారు? మరి ఇప్పుడు మన నమ్మకం ఎవరి మీద ఉండాలి? మన జీవితం ఎవరికి అప్పగించాలి కదండి. మనం ఎవరి కోసం ఇంక జీవించాలి? మనల్ని ఆశీర్వదించే దేవుని కోసం మనం జీవించాలి. మనుషుల కోసం జీవిద్దామా? దేవుని కోసం జీవిద్దామా? దేవుని కోసం జీవిస్తే మన కుటుంబము సమృద్ధిగా ఉంటుంది కదండి. మన కోసమే దేవుడు మన కోసం ఏం చేసిండు? ఆశీర్వాదాన్ని ఇచ్చాడు కదండి. ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. రెండవది, ఆయన ఏం చేస్తున్నాడు? మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు, ఆయన శరీరాన్ని ఇచ్చాడు. అర్థమైందండి? మనుషులు ఎవరైనా చేస్తారా ఈ పని? ఎవరు చేయరండి, ఎవరు చేయరు కదా. ఈరోజు ప్రభు బల్ల, ఇది ఆయన శరీరం, ఇది ఆయన రక్తం. మన శాపము కదండి, మన పాపము అన్నిటినీ దేవుడు తీసివేసి ఈ భూమిలోకి తీసుకొని వచ్చి నీ పనులన్నిట్లో నిన్ను ఆశీర్వదించి నీ కష్టములన్నీ ఆయన చూసి నీ పరిస్థితులు మార్చి సమృద్ధైన జీవితము దేవుడు నీకు ఇచ్చేదానికి ఈ భూమికి తీసుకొచ్చి ఈ 11వ మాసం అంతా కూడా దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు కదండి. మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన రక్తంలో పాల్గొంటున్న మనము
ఆయనకి ఇష్టమైనది ఏదంటే ఆయన వాక్యములో మనం జీవించాలి. ఆయనకి ఇష్టముగా మనం ఒక పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం మనము జీవించాలి కదండి. మనము చేసిన వారికి ఆ కష్టం వచ్చేదానికి కొన్ని కష్టాలు వాళ్ళు పడ్డారు ఇశ్రాయేల్ జనం. ఎందుకు తెలిసిన? దేవునికి అవిధేయత కలిగి ఇష్టం లేకుండా జీవించిన దాన్ని బట్టి కొన్ని కష్టాలు వచ్చినాయి వాళ్ళకి. కాబట్టి ఈరోజు మనం అలా కాకుండా దేవునికి లోబడి, దేవుని వాక్యానికి లోబడి, దేవుని వాక్యముతో మన పాపాలు మనం ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో దేవునికి సమర్పించుకొని కదండి. దావీదు చెప్పినట్టు 51:10 సంగీతం 59:10 సొన్నమారి, దేవా నా యొక్క హృదయాన్ని నీవు శుభ్రపరచు. చదవండి, ఆ ఒక్క మాట చదివేసి ముగిచ్చేద్దాం. పడింగంద ఒక వసనం 51:10 సంగీతం 51:10. ఏం కావాలి ఇప్పుడు? శుద్ధ హృదయం. ఆమేన్. పుదిప్పి అంటారు అంటారు. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేసి నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే, దేవా నా హృదయంలో నీకు ఇష్టం లేని పాపం ఏదుందో దానిని నీవు తీసివేసి నాకు నూతన హృదయము, శుద్ధ హృదయము కలుగు చేయమని మీరు ప్రార్థించి ప్రభు బలలో పాల్గొనాలి. ఇలా మనము ప్రభు బలలో పాల్గొంటే దేవుడు మనకేమిస్తాడు? ఆశీర్వాదము. మనము చేసే పనులన్నిటినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. మన కష్టాన్ని దేవుడు చూసి మనకి తోడుగా ఉండి మన కుటుంబాన్ని తృప్తిగా దీవిస్తాడు. కాబట్టి ఈ బ్లెస్సింగు నీకు కంటిన్యూగా కదండి, నిత్యము దేవుడు నీ కుటుంబం తోడై ఉండి, ఈ 11వ మాసం కాదు, నీవు ఈ భూలోకంలో బ్రతికినంత కాలము నిత్యము దేవుని యొక్క సమృద్ధి అయిన ఆశీర్వాదము నీకు నీ కుటుంబానికి కావాలి అని అంటే నీ హృదయము దేవునికి పరిశుద్ధపరచుకున్నటకు నీ పాపాన్ని నువ్వు ఒప్పుకొని ప్రభు బలలో పాల్గొని ప్రభు వాక్యముతో నీవు జీవిస్తే ఈ ఆశీర్వాదము ఈ మాసమే కాదు, జీవితకాలము నీ కుటుంబానికి కలుగునుగాక. నిత్యము దేవుడి నిన్ను దీవించునుగాక. నిత్యము దేవుడి నీకు సమృద్ధి కలిగించునుగాక. నిత్యము దేవుడి నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రభువులో మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఎలా ములంగాలు పట్టి జపం చేయబోం. అందరూ శుద్ధ హృదయం నాకు దయచేయి నాయన, శుద్ధ హృదయం నాకు దయచేయి. ప్రభువుకి అలాగ నువ్వు సమర్పించుకుంటే సమృద్ధి అయిన ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు.